హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక 24 నిమిషాల ఆడియో ఒకటి వినబోతున్నారు. సో ఇది నేను మన ఎండి సారు అనునిత్యము చూసే ఒక వాట్సాప్ గ్రూప్లో దీన్ని నేను పెట్టడం జరిగింది. సో ఈ ఫైల్స్ అన్నిటి యొక్క సారాంశాన్ని మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను జేబీఆర్. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎవరైనా సరే, ఎనీ లీడర్, అడ్మిన్గా ఉన్న ఏ లీడరు, కడుపుకు అన్నమే తింటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఈ ఆడియో క్లిప్పుల్ని డిలీట్ చేయబాకండి. ఖచ్చితంగా ఇది ఎండి గారు వినాలి. మీరు డిలీట్ చేశారు అంటే మీతో పాటు ఎన్నో వేల కుటుంబాలకి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అది ఈరోజు మీకు తగలకపోయినా ఏదో రోజు ఎక్కడో చోట తగిలే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు డిలీట్ చేయబాకండి. ఖచ్చితంగా ఈ వాయిస్ ఎండి గారు వినాలి. ఓకేనా? డియర్ ఎండి సార్, నా పేరు జేబీఆర్ అండి. చాలా సందర్భాల్లో యూట్యూబ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని చాలా అంశాల్లో నేను మిమ్మల్ని విభేదించిన వ్యక్తిని, స్టిల్ ఇప్పటికి కూడా విభేదిస్తున్న వ్యక్తిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరు కాదన్నా అవునన్నా, బేసిక్గా నేను మీ ఆలోచన విధానానికి, అంటే 10 మందికి సహాయం చేయాలన్న మీ ఆలోచన విధానానికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. అట్ ది సేమ్ టైము ఆ సహాయం చేయాలి అన్న ఉద్దేశాన్ని పట్టుకొని ఏదైతే మీరు నడిపిస్తున్న విధి విధానాలకు కానివ్వండి, ఆలోచన విధానాలకు కానివ్వండి, నేను చాలా పెద్ద వ్యతిరేకిని. అది ఈ గ్రూప్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ కూడా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మనము సాధారణ మనుషులం. ఒక సంస్థ యజమానిగా మీరు ఉండి ఆ సంస్థలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి న్యాయం చేయాలనుకోవటం మీ స్వభావమే అయి ఉండొచ్చు, కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే, మీరు సంస్థ పెట్టినప్పుడు ఆ సంస్థలో వచ్చిన లీడర్స్కి ఎవరికి కూడా మీరు ఒక ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. మీ నోటికి వచ్చింది ఏదో చెప్పారు, వాళ్ళ మనసుకి ఏదో అర్థమైంది, వాళ్ళ నోటికి వచ్చింది ఏదో వాళ్ళు బయట వాగేశారు. ఎలా వాగారు అంటే, ఈ ప్రపంచంలో ఎవడూ కూడా ఆ విధంగా చేయలేనన్ని నీతి జాతి లేని వాగ్దానాలు వాళ్ళు ప్రజలకు చేశారు. ప్రజలకు చేసి ఆ 500 రూపాయలు అనే సేవింగ్ అకౌంట్ని పట్టుకొచ్చి మీ సంస్థలో పెట్టారు. మీరు అనుకోవచ్చు, నాకు ఒక పెద్ద కమ్యూనిటీ ఏర్పడిపోయింది, వాడంకమ్మ ఎవరికి సాధ్యం కానీ విపరీతమైన కమ్యూనిటీ నాకు ఏర్పడిపోయిందని మీరు అనుకోవచ్చు. కానీ అది ఎన్నో వేల అబద్ధాలతో ఎంతోమందికి నీతి నిజాయితీ లేని సిగ్గుమాలిన అబద్ధాలు చెప్పి క్రియేట్ చేసిన కమ్యూనిటీ అది. ఓకేనా? సో దయచేసి దాన్ని చూసి ఉప్పొంగిపోకండి, దాన్ని చూసి గర్వపడిపోకండి. మీ దగ్గర పెద్ద కమ్యూనిటీ ఉండుండొచ్చు, కానీ అది పైసాకి కూడా ఉపయోగపడని ఒక పెద్ద కమ్యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి ఆ శిఖరం మీద నుంచి కిందకి దిగండి. కిందకి దిగి నేల మీద నిలబడి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో, గ్రౌండ్ లెవెల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో, గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరు ఎన్నెన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఒక్కసారి ఆ శిఖరం మీద నుంచి కిందకి దిగి నేల మీద నిలబడి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మీకు నిద్ర లెగిస్తే ఆ పైనున్న 30 మందో, ఆ పైనున్న 270 మందో లేతో మీతో సొల్లు కబుర్లు చెప్పే, లేదంటే ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూ భజన చేసే ఆ బ్యాచ్ని నమ్ముకొని వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చేసిన కరెక్షన్సే నిజమైన కరెక్షన్స్ అన్నట్టు ఆ భ్రమలో ఉండిపోపాకండి. కిందకి దిగండి. కిందకి దిగి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో, గ్రౌండ్ లెవెల్లో ఎంత సఫర్ అవుతున్నారో,
ఆ సఫర్కి గల కారణాలు ఏంటో ముందు తెలుసుకోండి. అది తెలుసుకున్నప్పుడే మీరు నిజమైన అధినేత అవుతారు. ఈ ప్రపంచంలో ఏ సంస్థ అయినా కానీ శిఖరం మీద కూర్చొని శిఖరపు ఆలోచనలు చేస్తూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ పూర్తిగా దెబ్బతింటుంది. ఆ సంస్థ అధపాతాలనికి తొక్కివేయబడుతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందుకు ఎవరూ అతీతులు కాదు. దయచేసి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ప్రాక్టికల్కి దగ్గరగా ఉండండి. ఎప్పుడు మీకు వచ్చిన ఆలోచనలు మీకు వచ్చిన అవే కాదు, ప్రాక్టికల్గా దగ్గరగా ఉండండి. ఏదైనా ఒక అంశాన్ని మనము క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ అంశం తాలూకు యొక్క విధి విధానాలు, ఆ అంశం ఎలా మార్కెట్లోకి వెళ్తుంది, ఎలా దీనిలో సక్సెస్ రేట్ ఎంత, ఫెయిల్యూర్ ఏ కాడికి నా దగ్గర పెద్ద కమ్యూనిటీ ఉందని మీరు భ్రమపడుతున్నారు తప్పిస్తే ఆ కమ్యూనిటీ ఏది కూడా మీరు తీసుకొచ్చే ఏ అంశంలో కూడా పార్టిసిపేట్ చేయని ఒక, నేను అనకూడదు, అదొక కమ్యూనిటీ అన్నమాట. అది మీరు గ్రౌండ్ లెవెల్ దిగితే కానీ నేల మీద నుంచుంటే కానీ మీకు ఆ విషయం అర్థం కాదు. లేదు నేను శిఖరం మీదే ఉంటాను, శిఖరంతోనే అక్కడే ఉండి నేను గమనిస్తాను, అక్కడి నుంచే నేను చేస్తాను అంటే ఎప్పటికీ కూడా ఏదో ఆ 10 మంది 20 మంది తప్పిస్తే, లేదంటే 100 మంది 1000 మంది తప్పిస్తే ఇది 100కి 100% కానీ 100కి 50% కూడా మీరు అనుకునే ఏ ప్రాజెక్టు కూడా ప్రజల్లోకి వెళ్ళదు. అది రాసి పెట్టుకోండి. ఎప్పుడూ కూడా సార్ చాలామంది అంటారు, మీరు కూడా చాలా సందర్భాల్లో అన్నారు, ఏమని అన్నారు అంటే మీకే అంత తెలివితేటలుంటే మీరే ఒక కంపెనీ పెట్టవచ్చు కదా, మీరు ప్రజలకు సేవ చేయొచ్చు కదా అని అన్నారు మీరు. నిజమే, అది 100కి 100% నిజమే. చాలామందికి ఒక మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటుంది, కానీ మీ అంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరికి ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు చెప్పే సలహాలు కానివ్వండి, వాళ్ళు చెప్పే సూచనలు కానివ్వండి దేనికి పనికిరావని నేను కాదు. చాలామంది నేను ఏదన్నా ఒక పాయింట్ రేస్ చేసినప్పుడు రకరకాలుగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళొక భ్రమలో ఉన్నారు, వాళ్ళొక మాయలో ఉన్నారు. మీరు చెప్పిన ఎన్నో మాటలకి వాళ్ళు లోబడిపోయారు. కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి అది అర్థం కాదు. నేనేమంటున్నానంటే మనం ఒక పని చేసేటప్పుడు ఇన్ను అవుట్ రెండు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు బీసీటీలో కాయిన్ రేట్ పెరిగింది అన్నారు. ఎలా పెరిగింది? మీరు ఎర్రలో సొరలో వేయబట్టి పెరిగింది. అదే మీరు బీసీటీ ఎంపీపీ అనౌన్స్ చేయక ముందు వరకు కాయిన్ రేట్ ఏం పెరగలేదే. అసలు ఈ ఎర్రలు సొరలు వేస్తూ ఎంతకాలం కాయిన్ రేట్ పెంచగలరు మీరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీటీ ఎంపీపీ కోసం ఎర్రలు వేశారు. వీడేం చేస్తాడు లీడరు? మళ్ళీ ఆ టీంలో ఉన్న చాలా మంది మీద ప్రభావితం చూపిస్తాడు. వాళ్ళకి ఏదో ఒక అబద్ధాలు చెప్తాడు. మీరు ఇది తీసుకుంటే తప్పిస్తే మీకు కాయిన్లు అమ్ముకోవడానికి కుదరదు, ఇది కుదరదు అని చెప్పి 100 రకాల అబద్ధాలు చెప్పి మళ్ళీ మీరు చూపించే ఎర్ర కోసము సొర కోసము మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతాడు. సరే, అది అయిపోయిద్ది. మళ్ళీ మీరు బీవీ హార్ట్ తెస్తారు. బీవీ హార్ట్ తెచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎర్రలో సొరలు వేస్తారు. ఎర్రలో సొరలు వేసినప్పుడు మళ్ళీ ఇదే లీడర్ ఏం చేస్తాడు? కొత్త రక్తం కోసం వెతకడు కదా, మళ్ళీ అదే టీం మీద పడతాడు వెళ్ళి. మీరు తీసుకుంటేనే మీకు అది అవుతుంది, లేదంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అని దేనికి పనికిరావు, మీరు అమ్ముకోలేరని చెప్పి మళ్ళీ మీరు వేసిన ఎర్రలో సొరల కోసం మళ్ళీ అదే టీం మీద పోరాడతాడు. అట్లా ఈ సైక్లింగ్ అనేది నిరంతరము కొనసాగింది తప్పిస్తే ఎక్కడా కూడా ఒక న్యాచురల్ లెవెల్లో కాయిన్ వాల్యూ అనేది పెరగదు. పెరగటానికి ఆస్కారమే లేదు. మీ ఆలోచన విధానం ప్రకారము ఎర్రలో సొరలతోనే కాలయాపన చేద్దాము, ఎర్రల సొరలతోనే వీళ్ళకి ఏదో మభ్యపెట్టి కాయిన్ రేట్ పెంచేస్తున్నామని చూపిస్తున్నాం తప్పిస్తే న్యాచురల్గా పెరగటానికి ఎక్కడా కూడా మీ వంతు ఏమీ ఉండదు. ఎందుకంటే అది ఆస్కారం లేదు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కొంతమంది ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోరు, అది వాళ్ళ వ్యక్తిగతం. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పటి వరకు ఈ భూమి మీద ఈ డిజిటల్ వరల్డ్లో, ఈ డిజిటల్ కెరియర్లో ఇప్పటి వరకు ఎన్నో రకాల సంస్థలు అనేవి ఉద్భవించినాయి. మీరు అనుకునేటట్టు, మీరు అనుకునే విధంగా వాళ్ళు కూడా అనుకొని ఉండుంటే, ఏది నేను ప్రతిదీ మీకు
నేర్పించుకుంటూ వెళ్ళాలి. నేను ఫస్ట్ యాప్ ఓపెన్ చేస్తాను, తర్వాత లోగో మీకు నేర్పిస్తాను, తర్వాత లాగిన్ చేయడం నేర్పిస్తాను, తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం నేర్పిస్తాను, తర్వాత మీరు ఇట్లా ప్రతిదీ కూడా మీరు అనుకునే విధానంలో కనుక ఎవడన్నా అనుకోండి ఉండే ఇప్పుడు మనం వాడుతున్న ఎనీ ప్లాట్ఫామ్, ఇప్పుడు మనము ఎన్నో రకాల సంస్థలు సృష్టించిన ఎన్నో అవకాశాలను కనుక ఇప్పుడు మనం వాడుతున్నాం కదా. ఓ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, లేదంటే ఇంకొక XYZ, ఒక గూగుల్ మ్యాప్స్, లేదంటే ఒక స్విగ్గీ, ఒక జొమాటో. మీరు అనుకునే తట్టు కనుక వాళ్ళందరూ కూడా అనుకొని ఉండుంటే ఇప్పటికీ కూడా మనము అనాగరిక కాలంలో ఉండిపోయే వాళ్ళం. 2024లో కూడా మనం అనాగరిక కాలంలో ఉండిపోయే వాళ్ళం. అయినా నేర్పించేది ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీరు నేర్పించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు పేటిఎం, ఫోన్పే వాళ్ళు కూడా నేర్పించారు మాకేమన్నా? అరే వాడు ఒక సంస్థ డిజైన్ చేసుకున్నాడు, ఆ సంస్థ తాలూకు ప్రోడక్ట్ని బయటకు వదిలేశాడు. ఆ పర్సన్ టు పర్సన్ అది వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళే నేర్చుకుంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి. మీరు నేర్పించేది ఏంటి? నాకు అసలు ఇప్పటికీ ఆ పాయింట్ అర్థం కాదు. అసలు మీరు నేర్పించాల్సిన అవసరం ఏంటి? మీరు అనుకున్న వ్యూ ప్రకారం ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసేసి 100కి 100% దాన్ని అఫీషియల్గా మార్కెట్లోకి వదిలేయాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవాడు వాడు నేర్చుకుంటాడు. మీరు నేర్పించేది ఏంటి? నాకు ఆ సబ్జెక్ట్ ఇప్పటికీ అర్థం కాదు. ఎంతమందికి నేర్పిస్తారు మీరు? ఏంది వాయిస్ మెసేజ్లో నేర్పించాలనుకుంటున్నారా? మీరు నేర్పించేది ఏంటి? కాబట్టి ఇక్కడ ఎవరికి నేర్పించాల్సిన అవసరం లేదు సార్. ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కడు కూడా వాడి అవసరాన్ని తగ్గట్టు వాడే కష్టపడతాడు, వాడి అవసరాన్ని తగ్గట్టు వాడే వేటాడతాడు, వాడి అవసరాన్ని తగ్గట్టు వాడే పని కల్పించుకొని తన బతుకుతాడు. మీరు నేర్పించేది ఏంటి? మీకు అన్నీ ఇచ్చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఏం కన్ఫ్యూజ్ అయిపోయింది? ఏ రోజుల్లో ఉన్నాం మనం? మై డియర్ లీడర్స్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి భజన ప్రోగ్రాంలు పక్కన పెట్టండి. మనం పెట్టింది 500, నేను కాదంటలేదు. ఈరోజు వదిలేసుకోవడం పెద్ద విషయం కాదు, వదిలేసుకోవచ్చు, ఓకేనా? కానీ ఏదైతే ఒక ఎమోషన్ ప్లాట్ఫామ్ మీద మనం అందరం కూడా కనెక్ట్ అయి ఉన్నామో, మనం అందరం కూడా మిగతా వాళ్ళని కనెక్ట్ చేశామో, అది పాపం, అది మోసం అవుతుంది. ఇప్పుడు మనకు తెలిసి మనకున్న అనుభవంలో దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వచ్చినాయి, కొద్ది రోజులు ఉన్నాయి, వెళ్ళిపోయాయి. మనం సంపాదించుకున్నాం, కొన్నిసార్లు పోగొట్టుకున్నాం, చాలాసార్లు అయిపోయింది. అంటే ఆ సబ్జెక్ట్ మన మైండ్లోంచి వెళ్ళిపోయింది, కొత్త వేట మొదలు పెట్టాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎమోషనల్ ప్లాట్ఫామ్ మీద, ఒక ఎమోషనల్ బాండింగ్ మీద మనం అందరం కూడా మనము కనెక్ట్ అయిందే కాకుండా మన తరపున కొన్ని వేల మందిని కనెక్ట్ చేసేసాము. కానీ ఇప్పుడు వాళ్ళెవ్వరికీ కూడా సమాధానం చెప్పుకోలేని ఒక స్థితిలో ఉన్నాం. మీ గుండె మీద చేసి చెప్పండి, సేవింగ్ అకౌంట్ కోసము ఎంతో బీభత్సంగా పోరాడిన మీరు, చాలామంది ఉన్నారులేండి, నేను అప్పట్లో కూడా నేను జాయిన్ అయిన కొత్తలో కూడా విన్నాను. ఈరోజు నేను 10 మందికి లైఫ్ ఇచ్చాను, 20 మందికి లైఫ్ ఇచ్చాను, 30 మందికి లైఫ్ ఇచ్చాను అని గొప్పలు పోయిన మీరు ఆ తర్వాత జరిగిన పరిణామాలని అదే 10 మందికి, అదే 20 మందికి, అదే 30 మందికి ఎంతమందికి మీరు సేవ అందించారు? ఎంతమందికి మీరు సపోర్ట్ అందించారు? ఆ రోజు ఫిజికల్గా వెళ్ళి పనిచేసిన మీరు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అదే ఫిజికల్గా వెళ్ళి ఎంతమందికి మీరు కంపెనీ తాలూకు విధి విధానాలని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు? నాకు తెలిసి 1% కూడా ఉండరు, ఈవెన్ నాతో కూడా కలిపి. నేనేం పెద్ద అదేంది గొప్ప నేను చెప్పను, నాతో కూడా కలిపి. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్ మనకే అర్థం కాలేదు, ఆ విధి విధానాలు మనకే అర్థం కాలేదు, అది మనమే జీర్ణించుకోలేకపోతున్నాం. అటువంటిప్పుడు మిగతా వాళ్ళకి ఏం చెప్తాము? సార్, సంస్థ యజమాని అనేవాడు ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక తండ్రిలాగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా తప్పునే చెప్పాలి. తప్పుని ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ చెడిపోవటానికి,
ఆ తండ్రి అవకాశం ఇస్తున్నట్టు. మీ గుండె మీద చేసుకు చెప్పండి, మీ గుండెల మీద చేసి చెప్పండి. లేదు, మీరు ఏదైతే ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేశారో ఆ బాండ్ మీద ఒట్టేసి చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కమ్యూనిటీ మొత్తము నిజాయితీగా వచ్చిన కమ్యూనిటీనా? నిజాయితీగా వచ్చిన కమ్యూనిటీయేనా? ఎంతమంది గిఫ్ట్ల కోసం ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయలేదు? ఎందుకు ఉన్నట్టుండి మీరు ఆ అకౌంట్స్ని డిలీట్ చేయలేకపోతున్నారు? ఎందుకు వాటి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? వాడు 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 గిఫ్ట్ కోసం అకౌంట్స్ క్రియేట్ చేశాడు, గిఫ్ట్ తీసుకునేసాడు, అయిపోయింది కదా. ఇప్పుడు గిఫ్ట్ కోసము వాడు తప్పు చేశాడు, ఓకే ఫైన్, అక్కడ భరించాము. ఆ గిఫ్ట్ వాడు తీసుకునేసాడు, అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఇంకా అకౌంట్స్ని మీరు రన్ చేస్తున్నారు? దాని తాలూకు వచ్చే శాలబుల్ కాయిన్స్ అనేవి వాడు ట్రాన్స్ఫర్ చేసుకునేసాడు. మళ్ళీ ఆ ఇయర్లీ వన్స్ వచ్చే స్టేక్డ్ కాయిన్స్ కోసము వాడు ఇంకా అకౌంట్స్ అంటే ఓపెన్లో పెట్టుకున్నాడు. ఇలాంటి ఫేక్ అకౌంట్లు అన్నిటిని చూసి మీరు నా దగ్గర పెద్ద కమ్యూనిటీ ఉందని చెప్పి మీరు భ్రమలో ఉండటమే కాకుండా మిగతా వాళ్ళందరినీ భ్రమలో ఉంచుతున్నారు. అది చాలా తప్పు సార్. అది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది కమ్యూనిటీ మొత్తానికి ఈక్వల్గా ప్రయోజనం కలిగించేదిలాగా ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్నట్టుండి ఆ స్టేక్డ్ కాయిన్స్ ఏదో ఇయర్లీ వన్స్ వచ్చి ఆపేశారు, కాయిన్స్ ట్రాన్స్ఫర్, అది శాలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆపేశారు. ఇప్పుడు ఆ పైన వేలకు వేల శాలబుల్ కాయిన్స్ ఉన్న వాళ్ళు ఈ మంత్లీ ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్ముకుంటూ ఉంటారు. మరి మధ్యవర్తుల పరిస్థితి ఏంటి? ఒక 20-30 శాలబుల్ కాయిన్స్ ఉన్నాడు, వాడు డివైడెడ్ బై 12 చేస్తే వాడికి 0 పాయింట్లో వస్తాయి. వాడి పరిస్థితి ఏంటి? సార్ నేను ఫైనల్గా చెప్పేది ఒకటే సార్, ఎన్నో విషయాలు నేను మాట్లాడాలి, బట్ అదంతా వేస్ట్ ఆఫ్ టైము ప్రతి ఒక్కరికి. ఈ గ్రూప్లో వినే వాళ్ళకి కూడా వేస్ట్ ఆఫ్ టైము. నేను చెప్పేది ఒకటే, ఊహల్లో మీరు బ్రతుకుతూ అందరినీ ఊహల్లో బ్రతికించబాకండి. చంపేయాలని కూడా చంపేసేయండి, ఏముంది, క్షణాలు ఆపడేయండి, మొత్తం సిస్టమ్ మొత్తం ఆపేసేయండి. ఎవరి ద్వారా చూసుకుంటాడు, తిట్టుకున్న రోజులు తిట్టుకుంటారు 4 రోజులు, లేదంటే కామ్ అయిపోతారు. లేదు, మీకు నిజంగా మీరు క్రియేట్ చేసిన ఏదైతే ఒక ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ కనుక మీరు విలువిచ్చుంటే వితౌట్ ఎనీ కండిషన్, పనికి మళ్ళీ కండిషన్లు ఏం పెట్టకుండా, నేను ఇచ్చినప్పుడు నాకు ఎంత ఉందా అంత ఎవరి దగ్గర ఉండదు. మీరు ఆ రోజు ఈ సోదంతా చెప్పలేదులే కానీ వితౌట్ ఎనీ కండిషన్ ఫస్ట్ వాళ్ళకి సరెండర్ అకౌంట్ ఇచ్చేయండి. ఫస్ట్ ఒక ఐఎంపీఎస్ సర్వర్ తీసుకోండి, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఒక ఐఎంపీఎస్ సర్వర్ తీసుకోండి, ఒక అకౌంట్ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేసేసి ఆ అకౌంట్లో ఫండింగ్ ఉంచండి, ఓకేనా. వితౌట్ ఎనీ కండిషన్ ఒక సరెండర్ అకౌంట్ ఆప్షన్ క్రియేట్ చేయండి. అందులో ఏం ఉండకూడదు, అదేంటది, వాడి కేజీఎన్ నెంబరు, వాడి ఆధార్ కార్డ్ నెంబరు, వాడి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాడు, సబ్మిట్ కొడతాడు, వాడికి ఐఎంపీఎస్ ద్వారా వెంటనే డబ్బులు పడిపోవాలి. ఈ సిస్టమ్ వాడు క్రియేట్ చేయండి. ఫస్ట్ ఈ పని చేయండి. ఈ పని చేసి ఎవరైతే 100కి 100% ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పక్కెళ్ళిపోతారు, మీకు ప్రెషర్ తగ్గిద్ది, ఓకేనా. మీరు వాళ్ళందరూ అన్వాంటెడ్ పీపుల్ అందరినీ పెట్టుకొని నా దగ్గర పెద్ద కమ్యూనిటీ ఉంది, నేను అది చేసేస్తా, అది ఏం జరగదు, అది మీకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయరు. వై డోంట్ యూ అండర్స్టాండ్? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? చెప్పేటప్పుడు లేడా మీకు? ఆ భజన టీం అంతా పక్కన పెట్టండి, వాళ్ళతో మాట్లాడబాకండి. అసలు వాళ్ళకి మీకు తప్పు ఒప్పులు చెప్పట్లేదు, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకి నచ్చినట్టుగా మీ మైండ్ సెట్ని మార్చేసి మీరేదో నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఇది మారుస్తున్నారు తప్పిస్తే. సార్ నాకు ఒక విషయం అర్థం కాదు సార్, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, వాడెవడో అడిగాడని చెప్పి మారుస్తున్నారు, రేపొద్దు నేను అడుగుతాను, మార్చేస్తారా? అట్లా కమ్యూనిటీ మొత్తం అడిగిద్ది, మారుస్తూ కూర్చుంటారా? కాబట్టి ఫస్ట్ 2 పనులు చేయండి సార్. గిఫ్ట్ల కోసము ఫేక్ అకౌంట్ ఎవడైతే క్రియేట్ చేశారో ఫస్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్ కింద ఆ అకౌంట్లను డిలీట్ చేసి పడేయండి, ఓకేనా. అది ఫస్ట్ పని. సెకండ్ పని, వితౌట్ ఎనీ కండిషన్ వాళ్ళకి సరెండర్ అకౌంట్ ఇవ్వండి. సరెండర్ అకౌంట్ ఇచ్చి అందులో కూడా పెద్ద ఏం పెట్టొద్దు, జస్ట్ వాడి కేజీఎన్ నెంబరు, వాడి ఆధార్ కార్డ్ నెంబరు, వాడి బ్యాంక్ అకౌంట్, ఈ 3 పెట్టేసి సబ్మిట్ కొట్టమని చెప్పండి. ఇమీడియట్గా వాడికి పడిపోవాలి. మళ్ళీ మీకు బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో వారం తర్వాత రిలీజ్ చేస్తారంటాం కాదు. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి, ఒక అకౌంట్ క్రియేట్ చేయండి, దానికి ఐఎంపీఎస్ సర్వర్ పెట్టండి,
కొట్టంగానే ఇమీడియట్గా పడిపోవాలి. ఐఎంపీఏ ఛార్జెస్ పోను, రిమైనింగ్ అమౌంట్ వాడికి పడిపోవాలి. సో దట్ ఏమవుతుందంటే ప్రెషర్ తగ్గుతుంది, మీ మీద ఒక గుడ్ విల్ ఏర్పడిద్ది. మీరు చేస్తానని చెప్తూ ఉండుండొచ్చు, బట్ ఇమ్మీడియట్గా జరగాల్సిన యాక్షన్ ఇది. మిగతా ప్రాజెక్టులను ఆపండి. అవేం కొంపలు అవేమి ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన బీభత్సంగా అది రిజల్ట్ వచ్చే ప్రాజెక్టులు ఏం కాదు అవి. ప్రస్తుతానికి ఆపండి. వాటి వల్ల ఉపయోగం లేదు, తపయోగం లేదు. ఆపండి వాటిని. ఫస్ట్ ఈ చుట్టూ ఉన్న ఈ ప్రెజర్స్ని తగ్గించుకోండి. ఓకేనా? ఆ మిగిలిన క్రౌడ్ ఏదైతే ఉందో చూసారా, మిమ్మల్ని నమ్మేవాళ్ళు, మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మీ మీద కోటి ఆశలు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రం న్యాయం చేయండి. ఓకేనా? అది చాలు మీ లైఫ్కి, మీకు పుణ్యం రావడానికి. అది చాలు మన లైఫ్కి. ఫస్ట్ ఇది మాత్రం చేయండి. మిగతా ప్రాజెక్టులను దయచేసి ఆపేయండి. అవి ఎవరికి ఉపయోగం లేదు. నేను మళ్ళీ చెప్తున్నానా, అదేంటది యూనివర్సల్ థియేటర్ రిలీజ్ యూటీఆర్, నాకు అది దాని గురించి ఏం చెప్పడం అర్థం కావట్లేదు. దయచేసి ఆపేయండి. ప్రస్తుతానికి ఆపేసి ఫస్ట్ ఈ చుట్టూ ఉన్న ఈ క్లమ్జీనెస్ అంతా తీసేయండి. ఈ క్లమ్జీనెస్ అంతా క్లియర్ చేసుకోండి. మీకు కొంత రిలీఫ్గా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టు పెడితే కొద్ది గొప్ప నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. ఈ లీడర్ అనేవాడు మార్కెట్లోకి వెళ్తానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? ఇవేమీ చేయకుండా నేను బిల్డ్ చేస్తున్నాను, నాకు సమయం ఇవ్వండి, ఈలోపు మీరు వేరే చోట పని చేసుకోండి, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఈ లీడర్ అనేవాడు కొత్త రక్తాన్ని తేలేడు. ఏ కాడిగా ఉన్న వాళ్ళ మీదే రక్తం పీల్చుకుంటూ రక్త పిచాచాలలాగా వాళ్ళ మీదే పడతా ఉంటారు. కాబట్టి దయచేసి ఈ ఒక్క పని చేయండి. మిగతా ప్రాజెక్టులను ఆపండి. ప్రస్తుతానికి మిగతా ప్రాజెక్టులను ఆపేసి ఈ ఒక్క పని చేయండి. ఈ 2 పనులు చేయండి. తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే సార్, అది ఎవడైనా సరే. ఇప్పుడు నేను మాట్లాడిన తప్పని మీకు అనిపించింది అనుకోండి, నాకు కూడా శిక్ష వేయండి, తప్పేం లేదు. ఎందుకంటే నేను నా స్వార్థం చూసుకోవట్లే. నా దగ్గర మహా అంటే ఒక 7,000 కాయిన్లు ఉంటాయి. వాటిని తీసుకొని నేను పెద్ద కోటీశ్వరుని అయిపోవాల్సిన అవసరం నాకు లేదు. నాతో కొన్ని వందల మంది మాట్లాడారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు పాపం సార్, అది చాలా పెద్ద పాపం. అది మీరు అనుకోవచ్చు నా దాకా రావట్లేదు కదా, నాకేం తెలుస్తుంది అనుకునేది. దేవుడు కూడా మీకు కొన్ని సందర్భాల్లో చూపించి ఉంటాడు. అరే నాయనా, నువ్వు చేస్తాను తప్పు అన్ని కొన్ని సందర్భాల్లో చూపించుంటాడు. అది మీరు గ్రహించకపోవచ్చు. దయచేసి మిగతా ప్రాజెక్టులను ఆపేయండి సార్. ఆపేసి ఫస్ట్ ఈ 2 పనులు చేయండి. ఈ 2 పనులు చేసి మిగిలిన ఎవరైతే ఉంటారో బల్క్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి న్యాయం చేయండి. ఎనఫ్. అక్కడికి మీ జీవితం సార్థకం అయినట్టే. సో ఇది అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో ఇంకా మీ ఇష్టం. అండ్ గ్రూప్ ఉన్న రిమైనింగ్ లీడర్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎర్రలు సొరల మీదే నా కాయిన్ రేటు పెరిగిపోతుంది, వాడేంక నాకు బీభత్సంగా వస్తుందని అట్లా భావించబాకండి. ఓకేనా? రియాలిటీలో బతకడానికి అలవాటు చేసుకోండి. రియాలిటీకి దగ్గరగా ఉండడానికి అలవాటు చేసుకోండి. మనకేం చెప్పారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ తర్జన భజన వేసుకోండి. అప్ అండ్ డౌన్స్ ఆలోచించుకొని అప్పుడు మాట్లాడండి. ఓకేనా? అదొక్కసారి మనసులో పెట్టుకోండి. మనం ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ఒకసారి చేసేసాము, మళ్ళీ చేస్తున్నాము, మళ్ళీ వాళ్ళకి అదే చెప్తున్నాము. దీనికి ఒక అంతం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ స్వార్థంతోనే ఉండాలి అనుకుంటే న్యాయం పక్కన ఆలోచించబాకండి. లేదు నాకు న్యాయమే కావాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, చిన్న వ్యక్తి నుంచి టాప్ లీడర్ వరకు అందరినీ పెట్టుకొని మనసులో పెట్టుకొని మాట్లాడండి. పెద్ద లీడర్స్ కూడా, టాప్ వేలాది వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా బీసీటీలో పార్టిసిపేట్ చేయరు. వేలాది వేలు లక్షల కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా బీసీటీలో పార్టిసిపేట్ చేయట్లేదు. మీరు కావాలంటే క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి దయచేసి మీరు కూడా మారండి. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ.